కాలేరు. వీళ్ళంతా ఏంటి, కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన బ్యాచ్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి కొంత రాజకీయము ఇది అవసరం ఐడియా ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదు చెప్పండి? ఎబ్రివేషన్, బీజేపీ అంటే ఎబ్రివేషన్ ఏంటి, కాంగ్రెస్ ఏఐసిసి అంటే ఎబ్రివేషన్ ఏంటి కూడా తెలియదు వీళ్ళకి. నీట్ ఎబ్రివేషనే తెలియదు, నీట్ ఎబ్రివేషనే తెలియదు, ఎన్టీఏ ఎబ్రివేషన్ ఏంటంటే తెలియదు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. అది కూడా మీకు మొదటి రోజు నుంచి కొడుతున్నారనుకోండి, ఎవడొచ్చేవాడు కాదు. వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా కూర్చోమంటాం, మన పిల్లలు లాంటి వాళ్ళు కదా అని కూర్చున్నప్పుడు రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా తిండి దొరుకుతోంది, ఇది బాగా ప్రచారం చేశారు. మీకు అమ్మాయిని కనుక దాని పేరు ఏమంటారు, కుంభమేళ అంటే నిజంగా దేవుడు ఏంటి, పవిత్రత ఏంటి, స్నానం ఏంటి, మంత్రం ఏంటి చెప్పాలి. మీడియా వాడికి అదేం తెలిచావు. కాబట్టి అమ్మాయి పిల్లికళ్ళ అమ్మాయిని ప్రచారం చేసి పాటలు చేసి చివరికి అమ్మాయి కాస్త ఎవరితో లేచిపోయి ఎంత పెంట అయిందో. ఇప్పుడు సేమ్ ఇన్స్టా దాంట్లో వీళ్ళందరూ చాలా మంది నేను అబ్జర్వ్ చేశా. ఒక అమ్మాయి మేకప్ల మీద ట్రైనింగ్ చెప్తుంటది, ఇంకొక అమ్మాయి ఏమో ఈ డాన్సులు వేస్తా ఉంటది, ఇంకొక అమ్మాయి రకరకాల ఆడపిల్లలు. వీళ్ళు ముందు ఆడపిల్లలను ముందు పెట్టారు, పెడితే దాని చుట్టూ నడిచింది అన్నది మోడీ గ్రహించాడు. రెండవ పాయింట్, యూత్ కి ప్రెస్ మీట్లు చూడరు, పేపర్ చదవరు, టీవీ చూడరు, రీల్ చూస్తారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ బెల్ట్ లోకి వెళ్ళక తప్పదు అని గ్రహించారు. అంటే యువతకి ఎలా అర్థమైతే వింటారో అలా సెల్ఫీ వీడియోలు ఇంట్రెస్ట్ యూత్, తను కూడా సెల్ఫీ వీడియోలు తీయడం రీల్ చేశారు.